अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము అష్టాధ్యాయి క్రమ పాఠంలో 5వ అధ్యాయంలో 3వ పాదం చూస్తున్నాము. అందులో నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? అస్తు ప్రకృతమనుసరామః. మనము నిన్న తమ ప్రత్యయము, ఇష్టాని ప్రత్యయము, అలాగే తర ప్రత్యయము, ఈయస్సుని ప్రత్యయం గురించి మనం ప్రస్తావించుకున్నాము. అలాగే ఈ ఇష్టం ఈయస్సుని ప్రత్యయాలు ఎక్కడొస్తాయి అంటే అజాది గుణవచనాదేవ. అజాది ప్రత్యయాలు అంటే ఇష్టం ఈయస్సుని ప్రత్యయాలు ఉన్నప్పుడు మాత్రము గుణవచనాదేవ, గుణవాచకంతో యుక్తమైన ప్రాతిపదికం చేత మాత్రం వస్తాయి, అన్య ప్రాతిపదికం చేత రావని చెప్పి ఒక నియమం ప్రస్తావించబడింది. ఇంతవరకు మనం విషయాన్ని ప్రస్తావించుకున్నాం. చూడండి, నెక్స్ట్ 59 కూడా చెప్పుకున్నాం. 59, 60. నెక్స్ట్ సూత్రం చూడండి. ప్రశస్య స్థానంలో శ్ర ఆదేశం వస్తుందని చెప్పుకున్నాము. ఈరోజు జ్యచ 61వ సూత్రం చూడండి. 61వ సూత్రం 5వ అధ్యాయంలో 3వ పాదంలో 61వ సూత్రము. జ్య లుప్త ప్రథమాంత నిర్దేశ చ అవ్యయపదము. అనువృత్తి వచ్చేసి ప్రశస్యస్య అజాది, అలాగే తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః ప్రశస్య శబ్దస్య స్థానే జ్య ఆదేశోపి భవతి అజాద్యోః ప్రత్యయయోః పరతః. అజాద్యోః ప్రత్యయయోః పరతః. ప్రశస్యస్య శబ్దస్య స్థానే జ్య ఆదేశోపి భవతి అజాద్యోః ప్రత్యయయోః పరతః. ఇక్కడ మన పైనుంచి ప్రశస్య శబ్దం అనువృత్తి వస్తుంది. అందుకే ప్రశస్యస్య శబ్దస్య స్థానంలో జ్య ఆదేశం కూడా వస్తుంది. అలాగే ఎప్పుడు వస్తుందంటే జ్య ఆదేశము అజాద్యోః ప్రత్యయయోః పరత, అజాది ప్రత్యయం పక్కన ఉన్నప్పుడు మాత్రమే వస్తుందని చెప్పి ఈ సూత్రం యొక్క అర్థాన్ని ప్రస్తావించుకున్నాం. ఉదాహరణకు సర్వ ఇమే ప్రశస్యాః అయం ఏషాం అతిశయేన ప్రశస్యః. సర్వ ఇమే ప్రశస్యాః అయం ఏషాం అతిశయేన ప్రశస్యః అంటే ప్రశస్యః అంటే జ్యేష్ఠః. ఉభౌ ఇమౌ ప్రశస్యౌ అయం అనయోః అతిశయేన ప్రశస్యః. అయం అనయోః అతిశయేన ప్రశస్యః అంటే జ్యాయాన్ అని చెప్పి చెప్పుకున్నాం. ప్రశస్య అంటే జ్యాయాన్. ఇక్కడ మనం సర్వ ఇమే ప్రశస్యాః అంటే అందరూ జ్యేష్ఠులే, కానీ
అయం ఏషాం అతిశయేన ప్రశస్య అంటే ఎక్కువ జ్యేష్ఠమైనటువంటి వాడు, ఎక్కువ వృద్ధత్వం కలిగిన వాడు, ఎక్కువ అనుభవం కలిగిన వాడు. మా అందరిలో కన్నా ఇతను మా ఇద్దరిలో అయం ఏషాం అంటున్నాం. అయం ఏషాం అతిశయేన మాలో ఇతను ఎక్కువ జ్యేష్ఠత్వం కలిగిన వాడని చెప్పి ఇక్కడ ప్రస్తావించుకున్నాం. ఎందుకంటే ఇక్కడ మనకి ఏ ప్రత్యయం వచ్చిందంటే ఇష్టని ప్రత్యయం వచ్చింది. ఇష్టన్ యస్ని ప్రత్యయాలు మనకు ఇక్కడ అతిశయన అర్థంలో అంటే ఆ అతిశయన తమ ఇష్టనోపదక ఇష్టని ప్రత్యయం వస్తుంది కదా. ఇష్టని ప్రత్యయం ఎప్పుడు వస్తుంది? ఎక్కువ అంటే అందరూ జ్యేష్ఠులే, కానీ ఇతను మాత్రం అందరిలో ఎక్కువ జ్యేష్ఠమైనటువంటి వాడు, ఎక్కువ ఆయువు కలిగిన వాడు, జ్యేష్ఠత్వం కలిగిన వాడు అని చెప్పి ఆ అర్థంలో ఇక్కడ మనం విషయాన్ని చెప్పుకున్నాం. అలాగే ఇప్పుడు ఉభౌ ఇమౌ ప్రశస్యౌ అయం అనయోః అతిశయన ప్రశస్య జ్యాయా ఇయస్సుని ప్రత్యయం వచ్చింది ఇక్కడ. ఇక్కడ వీళ్ళిద్దరు జ్యేష్ఠులే, కానీ ఇద్దరిలో ఇతను ఎక్కువ జ్యేష్ఠమైనటువంటి వాడు, పెద్దవాడు అని చెప్పి ఇక్కడ ఇయస్సుని ప్రత్యయం వచ్చినప్పుడు జ్యాయ అనే రూపం సిద్ధిస్తుంది అన్నమాట. మొత్తానికి ఇష్టం చేసుని ప్రత్యయాలు వచ్చినప్పుడు ఇది ఆ ఎందుకంటే జ్యేష్ఠత్వం అనేది చెప్పుకుంటున్నాం, ఒక అవస్థా విశేషం, గుణ విశేషం కాబట్టి అలాంటి అర్థంలో ఉంది కాబట్టి మనకు ఈ సూత్రం ప్రకారంగా ప్రశస్య శబ్దస్థానం జ్య ఆదేశం తెచ్చుకున్న తర్వాత మనం ఇష్టం చేసిన ప్రత్యయాలు తీసుకొని రూపాన్ని తయారు చేసుకున్నామంట. పైన చెప్పిన విధంగా ఇక్కడ జ్య ఆదేశం వచ్చిన తర్వాత ఇష్టం ప్రత్యయం వచ్చినప్పుడు అనుబంధం లోపం చేస్తే ఇష్టం మిగులుతుంది. తర్వాత గుణం చేసుకుని జ్యేష్ఠ, తర్వాత సు తెచ్చుకొని ఋతు విసర్గం చేసుకున్నట్లయితే జ్యేష్ఠ. అలాగే జ్యాయాన్ యస్ని ప్రత్యయం వచ్చినప్పుడు మనం అర్థం చేసుకోవాలి. అస్తు. ఈ రకంగా మనకు 2 రూపాలు సిద్ధించాయన్నమాట. అస్తు. ఇక్కడ కూడా ప్రకృత్యైకాచ ప్రకారం నిషేధించబడిందన్నమాట. ఏది నిషేధించబడింది? ఈ భాగం నిషేధించబడిందన్నమాట. ప్రకృతి భాగం చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఎస్ఏది లోపం అనేది రాలేదు ఇక్కడ. అది మనం ఇక్కడ తీసుకోవాలి. అస్తు. నెక్స్ట్ చూడండి. వృద్ధస్య షష్ఠి విభక్తి ఏకవచనం చ అవ్యయపదం. అనువృత్తి వచ్చేసి జ్య, అజాది, తద్దితాహ, జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః వృద్ధ శబ్దస్య చ జ్య ఆదేశో భవతి. వృద్ధస్య షష్ఠి విభక్తి కోసం చ అవ్యయపదం. అనువృత్తి పైనుంచి జ్య, అజాది, తద్దితాహ, జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ, ఇవన్నీ కామన్గా వస్తున్నాయి. అర్థం ఏమి ఇచ్చారంటే వృద్ధ శబ్దస్య చ, అలాగే కేవలం జ్య, మనం ప్రశస్య శబ్దస్థానం జ్య ఆదేశమే కాదు, వృద్ధస్య చ అంటే వృద్ధ శబ్దస్థానంలో కూడా జ్య ఆదేశం వస్తుంది. వృద్ధ శబ్దస్య చ అనే శబ్దం ఇంకా ఎక్కడ వస్తుంది? జ్య ఆదేశం వృద్ధ శబ్దానికి కూడా జ్య ఆదేశం వస్తుంది. అంటే వృద్ధ శబ్ద స్థానంలో కూడా జ్య ఆదేశం వస్తుంది. ఇక్కడ చ శబ్దం ఇంకా అనే అర్థాన్ని తీసుకుంటాం అనమాట. అందుకే వృద్ధ శబ్దస్య చ జ్య ఆదేశో భవతి. ఎప్పుడు? అజాద్యోః ప్రత్యయయోః పరతః. అజాది అంటే ఇష్టం చేసిన ప్రత్యయాలు పక్కన ఉన్నప్పుడు మాత్రమే అని ఈ సూత్రం కూడా ప్రస్తావించింది. ఉదాహరణ కూడా అదే విధంగా సర్వ ఇమే వృద్ధాః అయం అతిశయేన వృద్ధః అంటే సేమ్ అదే విధంగా అర్థం. అదే విషయంలో వృద్ధ శబ్దమైన ప్రశస్త శబ్ద స్థానైన జ్య ఆదేశం వస్తుంది కాబట్టి అర్థం రెండింటికి ఒకే విధంగా తీసుకోవాలి. శబ్ద భేదం మాత్రమే, అర్థం మాత్రం ఒకే విధంగా ఉంటుంది. అక్కడ కేవలం జ్యేష్ఠత్వం చెప్పాము, ఇక్కడ జ్యేష్ఠత్వం కానీ వృద్ధత్వం చెప్పామంట, అది విశేషం. సో ఇక్కడ ముందుగా అందరూ వృద్ధులే, కానీ ఆ అందరిలో కానీ ఇతను ఎక్కువ వృద్ధత్వం కలిగిన వాడు అని చెప్పుకున్నాము. అలాగే ఉభౌ ఇమౌ వృద్ధౌ అయం అనయోః అతిశయేన వృద్ధః. ఇక్కడ ఇద్దరిలో పోల్చుకొని చెప్పుకుని ఇద్దరు వృద్ధులు, ఇద్దరిలో కూడా ఇతను ఎక్కువ వృద్ధత్వం కలిగిన వాడు, అతన్ని జ్యాయాన్ అని పిలుచుకుంటాం. అది విగ్రహవాక్యాన్ని బట్టి జ్యాయ శబ్దం పైన వచ్చింది, జ్యాయ శబ్దం కింద కూడా వచ్చింది. అది ఎక్కడ విగ్రహవాక్యం బట్టి వృద్ధత్వమా, జ్యేష్ఠత్వమా, ఇంకా ఏదైనా అర్థం కావచ్చు. మనకు ఎక్కడైతే ఈ రకమైన శబ్దం సిద్ధించిందో అది సందర్భాన్ని బట్టి ఎక్కడ ఏ సందర్భంలో ఆదేశం తీసుకున్నాం అనేది దాన్ని బట్టి మనం అర్థం తీసుకోవాలి. దాన్ని బట్టి అర్థంలో అప్పుడు కొంచెం మార్పు వస్తుందన్నమాట. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అస్తు.
చూడండి, నెక్స్ట్ చూడండి. అంతిక బాడయోర్ నేద సాధౌ. అంతిక బాడయో షష్ఠి విభక్తి ద్వివచనం, నేద సాధౌ ప్రథమ విభక్తి ద్వివచనం. సమాసం వచ్చేసి అంతికశ్చ బాడశ్చ ఇది అంతిక బాడౌ తయో అంతిక బాడయో. ఇది ఇతరేతరయోగ ద్వంద్వ సమాసము. అలాగే నేదశ్చ సాధశ్చ ఇది నేద సాధౌ, ఇది కూడా ద్వంద్వ సమాసం అన్నమాట. నేదశ్చ సాధశ్చ ఇది నేద సాధౌ. అస్తు. అస్తు. అనువృత్తి వచ్చేసి అజాది తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః అంతిక బాడ ఇత్యేతయోః స్థానే, ఈ రెండు స్థానంలో అంతిక బాడ ఇత్యేతయోః స్థానే యథాసంఖ్యం క్రమంగా నేద సాద ఇత్యేతౌ ఆదేశో భవతః. ఈ రెండు ఆదేశాలు వస్తాయి. అంతిక బాడ ఈ రెండు స్థానంలో వస్తే యథాసంఖ్యం నేద సాద ఇత్యేతౌ ఆదేశు, రెండు ఆదేశాలు వస్తాయి. ఎప్పుడు వస్తాయి? అజాద్యోహు ప్రత్యయోహు పరత. సేమ్ అదే విధంగా. కాబట్టి ఇక్కడ ప్రాతిపదికాలు మారాయన్నమాట. అంతిక బాడ ఈ రెండు శబ్దాల స్థానంలో క్రమంగా నేద సాద ఆదేశాలు వస్తాయని చెప్పుకున్నాం, అజాది ప్రత్యయాలు పక్కన ఉన్నప్పుడు. అదేవిధంగా ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు. సర్వాణి ఇమాని అంతికాని ఇదం ఏషాం అతిశయేన ఇదం ఏషాం అతిశయేన అంతికం, దాన్ని నేదిష్టం అని చెప్పి చెప్పుకుంటామట. నేదిష్టం అంటే ఇక్కడ నేద ఆదేశం వస్తుంది కదా, యథాసంఖ్యంగా చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ ఆదేశం వస్తుంది. తర్వాత ఇష్టని ప్రత్యయంగా ఇష్టం మిగులుతుంది కాబట్టి గుణసంధి చేస్తే నేదిష్ట అయిపోతుంది. సు తెచ్చుకొని సుస్థానం అమిపూర్వ చేసుకుంటేనే నేదిష్టం అనే రూపం సిద్ధిస్తుంది. అలాగే ఉభే ఇమే అంతికే ఇదం అనయోహు అతిశయేన అంతికం. ఉభే ఇమే అంతికే ఇదం అనయోరు అతిశయేన అంతికం, దీన్ని నేదీయ అని చెప్పి చెప్పుకుంటాం. అలాగే సర్వ ఇమే బాడం అధీయతే, అక్కడ నేదీయ కూడా చెప్పుకున్నాం. ఉభే ఇమే రెండు అంతిక. ఇక్కడ అంతికం అంటే మనకు అంతికము బాడ శబ్దంకి యథాసంఖ్య కలిగే అజాది ప్రత్యయాలు పక్కన ఉన్నప్పుడు నేద సాద ఆదేశాలు వస్తాయి. నేదిష్టం సబ్సే అధిక సమీపంగా, నేదీయ సబ్సే అధికమైన, సబ్సే అధిక అచ్చ అంటే ఎక్కువ ఉత్తమమైనది, మంచిది అనే అర్థంలో. ఇక్కడ ఆచార్య దగ్గరగా ఉన్నదని కదండి దగ్గరగా ఉన్నదండి. అంటే ఇష్టం ప్రత్యయం వచ్చినప్పుడు సాధిష్టం శబ్దానికి అస్తు. ఇక్కడ నేద సాధ ఆదేశం వచ్చినప్పుడు అది మంచిది, ఉత్తమమైంది, శ్రేష్టమైంది అనే అర్థంలో వచ్చింది. ఇక్కడ ఎప్పుడైతే మనం నేద ఆదేశం వచ్చిందో అది నేద అనేది దగ్గర అనే అర్థం తీసుకుంటాం. సారీ, అంతిక శబ్దం దగ్గర అర్థంలో వస్తుంది అన్నమాట. మనకు అంతిక రెండు శబ్దాలు, అంతిక బాడం అంటే ఏంటి? మంచిది, ఉత్తమైంది. సాధు అంటాం కదా, ఓ సాధు ఉత్తమం. బాడం అంటే మంచిది అని అర్థం. చాలా మంది కథం అస్తి, సాధు అస్తి, ఉత్తమం అస్తి, సమీచీనం అస్తి అంటుంటాం. దాంట్లో బాడం అతి ఉత్తమం ఈ శబ్దాన్ని ఉపయోగిస్తా. బాడం అంటే మంచిది, బాగుంది అనే అర్థంలో బాడం అంటే ఇది మంచిగా అని అర్థం, అంటే ఎక్కువ మంచిది అని అర్థం. ఎక్కువ దగ్గరగా అన్నాం. అంతికం అంటే దగ్గర, సమీపంగా. సో అలాంటి అర్థంలో ఇక్కడ ఉభే ఇమే అంతికే ఇదం అనయోహు అతిశయేన అంతికం నేదీయ అంటాం. ఓకే, ఇక్కడ రెండింటికి నేదిష్టమన్య నేదీయన అత్యంత దగ్గరగా, ఎక్కువగా దగ్గరగా అని అర్థం వస్తుంది. అలాగే సర్వ ఇమే బాడం అధీయతే అయం ఏషాం అతిశయేన బాడం అధీతే, ఎక్కువగా అధీతిగా అధ్యయనం చేసే అర్థంలో తీసుకోబడింది. సబ్సే అధిక్ అచ్చ అంటే బాగా చదివేటువంటి వాడు, అది మనం విశేషణ ఏదైనా పెట్టుకోవచ్చు.
సో బాడం అధీతే ఎక్కువగా మంచిగా చదువుతున్నాడు, అధ్యయనం చేస్తున్నాడు అలాగా. సాధిష్టం అని చెప్పుకుంటాం. ఉభౌ ఇమౌ బాడం అధీయతే అయం అనయో అతిశయన బాడం అధీతే సాధీయ. ఓకే, యస్ని ప్రత్యయం వచ్చిన సాధీయ వచ్చింది, ఇష్టని ప్రత్యయం వచ్చి సాధిష్టం. ఈ రకంగా ఇక్కడ ఎక్కువ మంచిగా అనే అర్థంలో, ముందుది దగ్గర అనే అర్థంలో మనం 2 రూపాయలు తీసుకున్నాం. సో రెండిట్లో మనకు యథాసంఖ్యం కాబట్టి నేద సాదా ఆదేశాలు వస్తాయి. బాడ శబ్ద స్థానంలో ఆ సాదా వస్తుంది, అలాగే అంతిక స్థానంలో నేద ఆదేశం వస్తుంది. ఈ రకంగా రెండిట్లో గుణసంధి చేసుకుంటాం. ఇక్కడ మటుకు సాదా ఆదేశం వచ్చినప్పుడు ఇక్కడ ఏం లేదు, ఆకాశవాణి తిరిగా వస్తుంది అన్నమాట. ఇయస్ ఉంది కదా, ఈ రెండు మధ్య సాదా ఆదేశం వచ్చింది. ఇక్కడ మాత్రము టీ భాగం లోపం చేయబడింది. టీ భాగం ఎందుకు లోపం సాద ఆదేశం వస్తుంది, నేద ఇక్కడ సాద్ అనేది హలంతం తీసుకోవాలి. ఓకే, సాదా సంపూర్ణంగా వచ్చింది అనుకోండి, అప్పుడు మళ్ళీ ఎస్సీది లోపం చేసుకోవాల్సి వస్తుంది. ఎస్సీది లోపం చేసుకున్నప్పుడు అటువంటిప్పుడు ప్రకృత్యైకాచ్ ప్రకారం ఎందుకు రాదు? ఇక్కడ ప్రకృత్యైకాచ్ ప్రకారంగా మనకేం కావాలి? ప్రకృతి భావం కావాలి. ప్రకృతి భావం అయినప్పుడు మనకు ఏమవుతుంది? టీ లోపం రా. టీ లోపం ఉందా? టీ లోపం ఉంది మహాదేవ్. ఇష్టం ప్రత్యయం కాబట్టి ఇష్టం రెండిట్లో కూడా టీ లోపం ఉంది. అంటే మనం ముందుగా ప్రకృతి ఏకాచ ప్రకారంగా ముందు అక్కడ ఏ విధంగా ప్రతిభావం చేసినా ఆ ప్రతిభ ఇక్కడ రాదంటారా? ప్రకృతి ఏకాచ ఒకసారి చూడాలి. అది ప్రకృతి ఏకాచ అంటే ఏకాచ ఆదేశం వచ్చినప్పుడు అట్లా ఉంటుంది. ఇక్కడ ఏకాచ ఆదేశం కాదు కదా, ఓకేనా? ఏకాచ ఆదేశం ఇక్కడ మనకు ఏకాచ ఆదేశం కాదు, నేదా కదా, ఏకాచ్ కాదు కదా. నేదా బాడా కదా, ఏకాచులు కావు అవి. అందుకే మనం ఆ రకంగా ఇక్కడ ప్రకృతి భావం కాలేదు. అందుకే ఎస్ఎస్ లోపం చేసుకుని మనం సాధిష్టం అనే రూపం తయారు చేసుకుంటాం. అందుకే టేహ్ వస్తుంది. టేహ కాదండి, బసంజ్ఞ అండి. బసంజ్ఞ అకారానికి లోపం. లోపం చేసుకుంటాం. ఎసెత్ చతుర్థ లోపం అండి. టేహ రాదంటారా ఇక్కడ? రాదండి. ఇష్ట ఈసున్ కదండి ప్రత్యయాలు. పూర్వానికి బసంజ్ఞ. టేహ సూత్రంలో ఇష్ట యసున్కి అవి ఇక్కడ రాదని అంటున్నారు కదా, ఏకాచ్ అయితే రాదని చెప్తున్నారు కదా. అంటే వాళ్ళు చెప్పేది అంటే టీ భాగానికి ప్రకృతి ఏక టీ భాగానికి లోపం చేస్తున్నాం అంట, నిషేధిస్తుంది. ఓకేనా, ఇక్కడ మనం టీ చేసుకుంటే టీ భాగం చేసుకోవాలి. ఎందుకు ఇష్టం చేసిన ప్రతి వచ్చిన టీ భాగం వస్తుందండి, కరెక్టే. ఇప్పుడు ఎస్సీ అజాది ప్రత్యయాలు ఉన్నప్పుడు దానికి అంత అవకాశం ఇది నిరవకాశం కాబట్టి ఇది టే ప్రకారం చేసుకోవాలి. ఓకేనా, ఇష్టం చేసిన ప్రతి వచ్చిన టీ భాగం వస్తుంది. ఏకాచ ఆదేశం కాదు కాబట్టి ప్రకృతి భావం రాలేదు, అందుకే టీ భాగంతో లోపం అయిపోతుంది. ఇక్కడండి గురుగారు ప్రకృతి ఏకాచ్ అని చెప్పించారండి. ఏకాచ్ బసంజ్ఞ అంగకో ప్రకృతి భావ హోతా హై ఇష్టం ఇమనిచ్ ఈయసున్ ప్రత్యయం కే పరే రహతే అని సూత్రం ఇచ్చారండి. సూత్రాలు ఇచ్చారా? మళ్ళీ 6/4/163 అండి. ఏం చెప్తున్నారంటే ఏకాచ్ బసంజ్ఞ అంగకో ప్రకృతి భావ హోతా హై ఇష్టం ఇమనిచ్ और ఈయసున్ ప్రత్యయం కే పరే రహతే అని ఇచ్చారండి. మరి నేద అనేది ఏకాచ్ కాదు కదండి. ఏకాచ్ కాదు కదా, అందుకని ప్రకృతి భావం రాదు, అది మాత్రం అర్థమవుతోంది. ప్రకృతి భావం రాదు. ఇక్కడ టేహే వస్తుందండి, టేహ సూత్రం. ఎందుకంటే ఈ సూత్రంలో ఏం చెప్పారు? ఇష్టమేయస్తు పరతః బసంజ్ఞకస్య అంగస్య టేర్ లోపో భవతి. మరి ఏంటంటే అండి, సిద్ధాంత కౌముదిలో ప్రక్రియలో ఇక్కడ బసంజ్ఞ దానికి లోపం అనే ఇచ్చారండి. అది చూసి చెప్తున్నానండి, అది ఎందుకు
ఇక్కడ భసంజ్ఞకస్య టేర్ లోపో భవతి అని ఉంది సూత్రంలో. తుక్క ఇష్టమేయస్తు లుక్ పరతః మీద ఆదేశం అవుతాను. అంటే మరి ఇప్పుడు ఇష్టమేయస్తు వల్ల పరతః అని ఇష్టమేయస్తు పరతః అని పరతః ఉంది కదా? స్పెషల్. అంటే ఇక్కడ వారు ఇక్కడ ఈ అందుకే దీని ప్రకారం అవుతుందంటే, ఎందుకంటే ఇష్టం చేస్తున్న పదార్థం పక్కన ఉన్నప్పుడు దీని ప్రకారంగా లోపిస్తుంది అన్నమాట. ఇప్పుడు మీరు చెప్పిన విధంగా. కాబట్టి మనం భాషించ కాబట్టి ఈ భాగానికి అది నిషేధించింది, ప్రకృతి ఏకాచ కాదు కాబట్టి. అవునండి, ఆ సూత్రం అందుకే నిషేధించబడింది. విశేషంగా ఇష్టమేయస్సు అని విశేషంగా ఇచ్చారు కదా. విశేషంగా చెప్పాలి అక్కడ. ఏకాచ वाला भाषंजक अंग प्रकृति से रह सकता है. इष्टन इमने చేసిన పదైతే అరు 455 సూత్రం. ఇక్కడ టీ భాగం లోపం చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఆ టీ భాగం ఇప్పుడు ఏకాచ కాదు కాబట్టి మనకు టీ భాగంతో మనకు మళ్ళీ ఇది అవుతుంది. టీ భాగం ప్రకారం టే ప్రకారం లోపం అవుతుంది. అంతేనండి. ఓకే అండి, అది ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ ప్రకృతి భావ होने से टी भाग का लोप प्राप्त था वह नहीं हुआ. ఇప్పుడు లోపమే ప్రాప్తం లేదు కాబట్టి మామూలుగా అవుతున్నాము, దాంతోనే అవుతుంది. నెక్స్ట్ చూడండి. యువాల్పయోః కనన్యతరస్యాం. యువాల్పయోః కనన్యతరస్యాం. యువాల్పయోః షష్ఠీ విభక్తి ద్వివచనం, కన్ ప్రథమ విభక్తి ఏకవచనం, అన్యతరస్యాం సప్తమి విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి అజాది తద్దితాః జ్ఞాప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః యువ అల్ప ఇత్యేతయోః స్థానే కన్ ఇతి అయం ఆదేశో భవతి. యువ అల్ప ఈ రెండు స్థానాల్లో కన్ ఇతి అయం ఆదేశో భవతి. కన్ ఆదేశం వస్తుందంట. ఎలా వస్తుంది? వికల్పంగా వస్తుంది. వికల్పేన ఎప్పుడు వస్తుంది? అజాద్యోః ప్రత్యయయోః పరత. అజాది అంటే ఇష్టం చేసిన ప్రత్యయాలు పక్కన ఉంటే అని ఈ సూత్రం మనకు ప్రస్తావించింది. అస్తు. సో ఈ రకంగా మనకు సూత్రాలను చెప్పుకున్నాము. కానీ ఇక్కడ ఉదాహరణ కూడా అదే విధంగా ఇవ్వబడ్డా చూడండి. సర్వ ఇమే యువానః అయం యేషాం అతిశయేన యువాః. యువాన కనిష్ఠః, యవిష్టః, అల్పిష్టః. ఎందుకంటే యువ అల్ప అని చెప్పు కదా, అందుకే యువ అంటే కనిష్ఠః, యవిష్టః, అల్పిష్టః. ఈ రకంగా ఇష్టమైన ప్రత్యయాలు వచ్చినప్పుడు ఈ రకంగా రూపాలు మనకి కనిపించామంట. సర్వ ఇమే యువాన, అందరూ కూడా యువకులే. కానీ ఇతను మాత్రం అయం అతిశయన యువ, ఎక్కువగా యువత్వం కలిగిన వాడు, కనిష్ఠుడు అంటే ఎక్కువ అని అర్థంలో. యవిష్టః లేదా అల్పిష్టః, ఇలాగ ఇష్టమైన ప్రత్యయాలు వచ్చామంట. ఇతనిలో ఇతను ఎక్కువ అని చెప్పి ఇష్టమైన ప్రత్యయం వచ్చినాం. అలాగే ఇద్దరిలో పోల్చినప్పుడు ద్వౌ ఇమౌ యువానౌ అయం అనయోః అతిశయేన యువ. యువ అంటే కనియాన్. కనియాన్ అంటే ఇక్కడ కనియాన్, యవియాన్, అల్పియాన్ ఈ రకంగా. ఎందుకంటే యువ అల్ప రెండు శబ్దాలు కదా. యువ స్థానంలో ఏమొస్తుంది మనకు? కన్ ఆదేశం వస్తుంది. అందుకే కనిష్ఠ కనియాన్ అయిపోయింది. యవస్థానంలో యవిష్ఠ, యవస్థానంలో ఏసం వచ్చినప్పుడు యవియాన్ అయిపోయింది. అలాగే అల్పస్థానంలో అల్పియాన్ అనే రూపాలు వచ్చేసామట. కాబట్టి ఇక్కడ యువ అల్ప శబ్దాలతో పాటు ఏమొస్తుంది? యువ అల్ప ఈ రెండు స్థానాల్లో కన్ ఆదేశం వస్తుంది వికల్పంగా. దాంతోపాటు యవిష్ఠ శబ్దం కూడా ఒకటి, యవ శబ్దం కూడా యాడ్ చేయబడింది అన్నమాట. అంటే అది ఇంకా వేరే సూత్రంతో వస్తూ ఉందండి. వేరే సూత్రం ప్రకారంగా అంటే క్షుద్రాణం యణాది పరం పూర్వస్య చ గుణః అనే సూత్రంలో అంటే ఇక్కడ మనకు ఏంది? వికల్పంగా వస్తుంది కదా. వికల్పంగా వచ్చి ఒక రూపం మనకు వస్తుంది, ఒక రూపం దాని పక్షంలో ఏమొస్తుంది? అలాగే యవ అలాగే ఉంటుంది అన్నమాట. యవ శబ్దం అలాగే ఉంటుంది కాబట్టి ఆ వికల్ప రూపం వచ్చింది. అది ఎలా వచ్చి ఈసుని పక్కన అంటే స్థూల దూర యువ హ్రస్వ అనే సూత్రం ప్రకారం యువన్ వచ్చిన తర్వాత
యువన్కే యనాది భాగం లోపం అవుతుంది. యనాది భాగం లోపైనప్పుడు అంటే వన్ భాగం లోపిస్తున్నాడు. లోపల యనాది అంటే వన్ భాగం లోపించినప్పుడు యు మాత్రం మిగులుతున్నాడు. యు పక్కన ఉకారం ఇష్ట ఉంది కాబట్టి యవిష్ట అయింది. యు గుణమయ్యి యవిష్ట అయిందని అన్నారండి. యో ఇష్ట యవిష్ట ఆయా వాయవ దేశం ఏంటి అవాదేశం వచ్చు. యో యు వన్ లోపిస్తుందండి. యు ఉంది కదండి. యు ఈ సూత్రం ఏం చేసింది? రెండు పనులు చేస్తున్నాడు. ఈ సూత్రము రెండు రకాల పనులు చేస్తున్నాడు. ఇది యువన్ లో ఉండే వన్ భాగానికి లోపం చేస్తుంది. దాంతో పాటు యు మిగిలిందా ఆ యుకారంలో యులో ఉండేటువంటి ఉకారానికి ఓకారం చేస్తున్నాడు. అందుకే యో గుణం యాకనే ఓ అయిపోయింది. అందుకే యు ప్లస్ ఔ ఓ తర్వాత అవాది చేస్తే యవ్ అయిపోయింది. యవ్ ప్లస్ ఇష్టం యవిష్ట. ఇష్టాన్ని కర్మ లోపం చేసి ఇష్టం మిగిలింది కదా యవిష్ట వస్తుంది. తర్వాత సు తెచ్చుకుని ఋత్వ విసర్గం చేసుకున్నట్లయితే యవిష్ట అనే రూపం సిద్ధిస్తుంది. అలాగే యవియాన్ కూడా ఇదే విధంగా అర్థం చేసుకుని ఇక్కడ యూస్ని ప్రత్యయం వచ్చినప్పుడు తీసుకోవాలి. జబ్బు కణ ఆదేశ పక్షమే నహి హువా, కణ ఆదేశ పక్షం రానప్పుడు యేసుని పక్కన ఉంటే మనకు యువన్ అలాగే ఉంది కాబట్టి మనకు మూల శబ్దము అందులో వన్ భాగానికి లోపం చేసుకొని మనం ఈ రకంగా యవిష్ట అనే రూపం తీసుకున్నాం అన్నమాట. ఇక్కడ అల్పశబ్ద విషయంలో ఏం రాలేదు వికల్పంగా, అదొకటే రూపం అక్కడ అలాగే ఉందండి. అస్తు నెక్స్ట్ చూడండి. అయితే విన్మతో లుక్ విన్మతో ఓకే అర్థమైంది కదా అందరికి పై సూత్రం. అస్తు విన్మతో షష్ఠి విభక్తి ద్వివచనం, లుక్ ప్రథమ విభక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి వించ మతశ్చ వించ మతుశ్చ ఇది విన్మతౌ తయోః విన్మతోః. ఇది ఇతరేతర యోగ ద్వంద్వ సమాసము. అనువృత్తి వచ్చేసి అజాది తద్దితాః జ్ఞాపరాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః వినోః మతుప్చ లుక్ భవతి. వినోః మతుపశ్చ అంటే విన్కి మతుప్కి విన్ ప్రత్యయం మతు ప్రత్యయం అంట. రెండు తీసుకున్నాం. విన్ ప్రత్యయానికి మతు ప్రత్యయం లుక్ అవుతుందంట. విన్ మతోర్ లుక్. వినోహ ఇప్పుడు సూత్రార్థం గమనించండి. వినోహ మతుప్శ్చ లుక్ భవతి, లుక్ అవుతుంది. ఎలా అవుతుంది? అజాద్యోహ ప్రత్యయోహ అజాది ప్రత్యయాలు రెండు పక్కన ఇష్టం చేసిన ప్రత్యయాలు పక్కన ఉంటే విని ప్రత్యయానికి మతు ప్రత్యయానికి లుక్ అవుతుందంట. ఎప్పుడు ఇష్టం చేసిన ప్రత్యయాలు ఉన్నప్పుడు వీటికి విన్న మత్తు రెండు ప్రత్యయాలు తీసుకోవాలి. అందుకే ఉదాహరణ అదే విధంగా ఇచ్చారు. సర్వ ఇమే శ్రగ్విణ, శ్రగ్విణ విని ప్రత్యయం వచ్చిందన్నమాట. సర్వ ఇమే శ్రగ్విణ అయం ఏషాం అతిశయేన శ్రగ్వి అంటే శ్రజిష్ఠ. అలాగే ఉభౌ ఇమౌ శ్రగ్విణౌ, ఉభౌ ఇమౌ శ్రగ్విణౌ అయం అనయోః అతిశయేన శ్రగ్వి. శ్రగ్వి అంటే శ్రజీయాన్, శ్రగ్వి అంటే శ్రజీయాన్. ఉభౌ ఇమౌ శ్రగ్విణౌ అయం అనయోః అతిశయేన శ్రగ్వి. శ్రగ్విని శ్రగ్వియాన్ అయిపోయిందన్నమాట. శ్రగ్వియాన్. ఇక్కడ మనం విని ప్రత్యయానికి సంబంధించి ఉదాహరణ చూసామట. అందరూ కూడా శ్రగ్వినులే, కానీ అయం ఏషాం ఇతరుల్లో కూడా అతిశయన శ్రగ్వి శ్రజిష్ఠ అని చెప్పుకున్నామట ఇష్టం ప్రత్యయం వచ్చినప్పుడు. అలాగే ఇద్దరిలో పోల్చుకున్నప్పుడు ఉభౌ యుమౌ శ్రగ్వినౌ అయం అనయోః అతిశయన శ్రగ్వి. అందుకే సజీయాన్ అయిపోయింది ద్వివచనంలో. కాబట్టి ద్వివచన విభజ్యోపపద తదిభీయస్న ప్రకారంగా ద్విత్వార్థంలో యస్ని ప్రత్యయం వచ్చినప్పుడు సజీయాన్ వచ్చింది. అక్కడ సజిష్ఠ సజీయాన్ ఈ రెండు రూపాలు మనకు వచ్చాయన్నమాట. ఇది విని ప్రత్యయంతో కూడుకున్నటువంటి ఇష్టం యస్మి ప్రత్యయానికి సంబంధించిన రెండు ఉదాహరణలు. ఇక్కడ మనకు శ్రగ్విలో విని ప్రత్యయం లోక విభక్తిని చెప్పిన ఇక్కడ మనకు శ్రగ్వి శబ్దం. ఆ శ్రగ్విలో విని ప్రత్యయానికే వి మిగిలిందన్నమాట. శ్రగ్విన్లో ఉపదాకి దీర్ఘం చేసుకొని శౌచ ప్రకారంగా
నకార లోపం చేసుకుని స్రగ్వి వచ్చిందన్నమాట. ఈ స్రగ్విలో అంతిమ అంశం విని ప్రత్యయం యొక్క అంశం ఏదైతే ఉందో ఆ వి లోపించిందన్నమాట. వి లోపిస్తుంది. అప్పుడు స్రగ్విలో స్రజ్ గకారం ఉందో గకారం జకారం వచ్చేస్తుంది. దానికి స్రజ్ అయిపోయింది. స్రజ్ ఒక ఇష్ట కలిపి స్రజిష్ఠ అయిపోయింది అన్నమాట. ఇక్కడ మన ప్రకృతి సూత్రం ప్రకారంగా ఎప్పుడైతే ఇష్టాని ప్రత్యయం వచ్చిందో అప్పుడు స్రగ్విలో ఉన్నటువంటి వి అనేది విని ప్రత్యయం యొక్క వి అనేది లోపిస్తుంది అన్నమాట. మన ప్రకృతి సూత్రం ప్రకారంగా చెప్పుకున్నాం కదా, విన్ మతు లుక్ భవతి అజాది ప్రత్యయో పరతః. ఈ స్థితిలో మనం ఇష్టాని ప్రత్యయం రాగానే స్రగ్వి అనే ప్రాతిపదికం చేత ఇష్టాని ప్రత్యయం తీసుకుంటామో అంటే డైరెక్ట్ గా విని ప్రత్యాంత శబ్దం తీసుకున్నాం. అక్కడ విని ప్రత్యాంత శబ్దం తీసుకున్నాం. అందుకే స్రగ్వి. ఆ స్రగ్విలో ఉండే వి లోపించినప్పుడు స్రగ్, ఆ స్రగ్లో ఉండే గకారానికి జకారం వస్తుంది. జకారం వస్తుంది కాబట్టి మనకు స్రజ్ అయిపోతుంది. స్రజ్ ప్లస్ అంటే మూల రూపం అదే అనమాట. దేని కారణంగా అయితే ఇక్కడ గకారం వచ్చిందో అదే నిమిత్తం వెళ్ళిపోయి నైమిత్తం వెళ్ళిపోతుంది. అందుకే స్రజ్ అలాగే ఉండిపోతుంది అనమాట. అందుకే స్రజ్ ఇష్ట స్రజిష్ఠ అలా వస్తుంది. తర్వాత సురేసుకొని దుర్తు విసర్గం చేసుకున్నట్లయితే స్రజిష్ఠ అనే రూపం సిద్ధిస్తుంది. అలాగే ఇక్కడ కూడా ప్రకృతి ఏకాచి ఇక్కడ కూడా వస్తుంది, వర్తిస్తుంది. ఇక్కడ ప్రకృతి ఏకాచి వర్తించడానికి అవసరం ఉందబ్బా. ఇక్కడ మనకు స్రజ్ అనేది జకాల హలంతమే ఉంది. ఇష్టాన్ని కలుపుకున్నాము, సజిష్ట అయిపోయింది. ప్రకృతి ఏకాచి ప్రకారంగా అకారంలోకి వచ్చాల్సిన అవసరం లేదు. ఏంటండి విన్ ప్రత్యయం కదా, విన్ ఆదేశం, విన్ ఆదేశం వస్తుంది. భాషార్థంలో मतुब का लुक होता है आजादी प्रत्ययों के पदते स्रग्वी में स्रज प्रातिपदिक से स्रज प्रातिपदिक తీసుకున్నాం. ओके, विनि प्रत्यय हुआ सो इष्टन यस्न के पदते उसका लोप कर दिया. ओके, अब स्रज इष्टा स्रजिष्ठा सबसे अधिक माला वाला ఎక్కువ మాల కలిగినటువంటి వాళ్ళని మాలలు కలిగినటువంటి వాడిని సజిష్ట అని చెప్పుకున్నాం. అంటే మాలలు ఎక్కువగా ఉండాలి ఎవరికైతే, పూలమాల కావచ్చు ఏదైనా కావచ్చు. ఇसी प्रकार त्वग्वान में त्वच शब्द से मतु प्रत्यय వచ్చింది. उसी का लुक इष्टन यस्न के पदते हो गया. ఇక్కడ ఎన్నో సూత్రం ఇది? 64. 65 మహోదయ. सबसे इष्ट त्वचिष्ट अला వచ్చింది. त्वचीया అని వస్తుంది. प्रकृति से प्रकृति भाव होने से टीबा का लोप भी नहीं होगा. प्रकृति भाव होने से टीबा का लोप नहीं हुआ. ఇక్కడ మనకు ఇష్టం చేసి వచ్చినప్పుడు ఇక్కడ ఇसी प्रकार त्वग्वान त्वच శబ్దం से మతుపు వచ్చింది. उसी का लुक ఇష్టం వచ్చేసింది. టీ భాగం కాదు కదా. టీ విండ్లో టీ భాగం లోపిస్తున్నప్పుడు టీ భాగం అంటే మనకు లోపం చేసుకున్న తర్వాత ఏ భాగం అయితే ఇప్పుడు శ్రద్ధ ఉంది దాంట్లో మనం టీ భాగం లోపం చేసుకోవచ్చు. టీ భాగం లోపం చేసుకోవచ్చు. సరే మనకు అక్కడ విన్ లోపం అయినా కూడా విన్గా మనకు ప్రకృతి సూత్రం లుక్ చేసుకున్నాము. అయినా శ్రద్ధ మిగిలిందా? శ్రద్ధ ఇష్ట ఈ స్థితిలో, త్వచ్ ఇష్ట ఈ స్థితిలో మళ్ళా టీ భాగం లోపం చేసుకున్న అచ్చు భాగం లోపం అవుతుందన్నమాట. అది దీనికి ప్రకృతి ఏకాచి, ఒకే అచ్చుతో యుక్తమైనటువంటి ధాతు ఉంది, ప్రకృతి ఉంది కాబట్టి ప్రకృతి ఏకాచి ఉంది కాబట్టి మనకు ఇక్కడ ఈ ప్రకృతి భావము ఇక్కడ వచ్చింది కాబట్టి ప్రకృతి భావం వచ్చింది కాబట్టి మనకు టీ భాగం ఏదైతే లోపం ప్రాప్తం అవుతుందో అది లోపం కట్టేహే ప్రకారం టీ భాగం లోపం ప్రాప్తం అవుతుందో అది కాలేదు. అందుకే కలుపుకొని రాసుకున్నాం. ఓకేనా? నేను భాషంజ విషయంలో ఆలోచిస్తున్నాను. భాషంజకు సంబంధం లేదు ఇక్కడ. అంటే ప్రకృతి భావం అంటే ఈ టీహే సూత్రం ప్రకారం టీ భాగం లోపం ప్రాప్తం అవుతుంది. అంటే అచ్చు భాగానికి లోపం ప్రాప్తం అవుతుంటే టీ భాగం ప్రకృతి ఏకాచి ప్రకారంగా ప్రకృతిలో ఏకాచి ఉంది కాబట్టి మనకు ఇది ప్రకృతి భావం చేయబడింది అన్నమాట. ఓకే అండి. జీ అర్థమైందా? ఎవరికైనా సందేహం ఉంది దీంట్లో? ఎవరికన్నా ఇక్కడ బసంజ ఉండాలి అని ఇచ్చారు కదండి. అయం అనయోహో అతిశయన త్వగ్వాన్. ఇక్కడ మతు ప్రత్యయం వచ్చినప్పుడు మతుక మత్ మిగులుతున్నాడ. త్వచ్ మత్. ఇక్కడ మాదుపదాష్ట మధువ యవాదిభ్య ప్రకారంగా మతుపులో ఉండే మకారంగా వకారం వస్తుంది అన్నమాట. అందుకే వత్ అయిపోతుంది.
వత్ అయిపోయింది. వత్ అయిపోయినాక సు తెచ్చుకుంటాము. తర్వాత నుమాగం తెచ్చుకుంటాం. తర్వాత ఉపదాకి దీర్ఘం చేసుకుంటాం. అత్వసంతస్య ధాతువు ప్రకారంగా. అప్పుడు త్వగ్వాంత్ తర్వాత సులోపం నకార లోపం సులోపం చేసుకుంటే తగ్వాన్ అలా వస్తుందన్నమాట. తగ్వాంత్ సంయోగాంత శ్లోప ప్రకారంగా అంతిమ సకారానికి లోపం చేసుకున్నట్లయితే తగ్వాన్ అలాగే రూపం వస్తుంది. తగ్వంతౌ ఈ రకంగా తీసుకోవాలి. జీ ఏదో అడుగుతున్నారు చెప్పండి. ఇక్కడ కూడా అంటే ప్రకృతి ఐకాచ్ అనే సూత్రంలో కూడా భసంజ్ఞ ఉండాలి అంటున్నారు కదా. అన్నదా నిమిత్తం అయితే చేస్తుంది కదా. అజాది ప్రత్యయ పదత పూర్వస్య భాషంజ భవతి. యకారాది అజాది ప్రత్యయ పదత పూర్వస్య భాషంజ భవతి. యజిభం అంటే మనము భస్య అనే దాంట్లో ఉన్నాం కాబట్టి కూడా మనకు అది అంగం భస్య అయి ఉండాలి. భసంజ్ఞ ఉండాలి. భాషంజ కూడా రెండు ఉండాలి. ప్రత్యయ పదత పూర్వస్య అంగసంజ భవతి. అస్మాత్ ప్రత్యయ విధి స్థలాత్ ప్రత్యయంగం. అలాగే ఇది అజాది ప్రత్యయం కాబట్టి అజాది ప్రత్యయ పదత పూర్వస్య భాషంజ భవతి. యజిభం ప్రకారం యకారాది అజాది. ఇక్కడ అజాది ఉంది. అజాది నిమిత్తం చేసుకుని మనం భాషంజ చేసుకుంటాం. భాషంజ అంగస్య 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 లోపభవతి. ప్రకృతి భావ. ఓకే. టీని బాధించి ప్రకృతి భావం వస్తుంది అన్నమాట. ఏదాని దానికంటే బలమైన విచిత్రమైన సందర్భాలు చెప్పుకున్నాం కాబట్టి సామాన్యంగా మనకు ఎస్ఎస్ లోపల కదా మనం అట్లా ప్రాప్తం చేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం టీ భాగం అంటే ఉంది. ఎస్ఎస్ లోపల ఇంక మాత్రం చేస్తున్నాం అట. ఇది టీ భాగం అనుభాగం చేసుకుంటున్నాం అట. ప్రకృతి భావం చేసింది ఈ సూత్రం. అస్తు త్వచిష్టాలు త్వత్సు కాబట్టి ఇష్టానికి అయ్యి అని కలుపుకుంటే త్వచిష్ట అయిపోతుంది ఇక్కడ. సో మొత్తానికి త్వచ్లో ఉండే అచ్చు భాగము, త్వగ్గులో ఉండే అగ్గు భాగము ఇవి మనకు లోపించలేదు అనమాట. ప్రకృతి భావం కావడం వల్ల అది విశేషంగా తీసుకున్నాం. అస్తు ఓకే అండి. నెక్స్ట్ చూడండి. అయితే ప్రశంసాయాం రూప ప్రశంసాయాం సప్తమి విభక్తి ఏకవచనం, రూప ప్రథమ విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి తింగః తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః ప్రశంస విశిష్టే అర్థే. ఏంటి ప్రశంస అంటే మనం ప్రశంస చేస్తాం కదా, అలాంటి అర్థంలో ప్రశంస విశిష్టే అర్థే వర్తమానాత్ ప్రాతిపదికాత్, వర్తమానంలో ఉండే ప్రాతిపదికం చేత, అలాగే తింగంతం చేత కూడా అర్థాన్ని పుట్టుతుంది. అందుకే తింగంతాచ స్వార్థే రూప ప్రత్యయో భవతి. ఉదాహరణకి ప్రశస్తో వైయాకరణ రూప, యాజ్ఞిక రూప. ప్రశస్తో వైయాకరణ రూప, యాజ్ఞిక రూప. ఈ రకంగా మనకు రెండు రూపాలు చూపించబడ్డాయి ప్రాతిపదికం చేత. అలాగే తింగంతం చేత పచతి రూపం, జలపతి రూపం, ఈ రెండు మనం ముందు చూసాం. ప్రశస్తో వైయాకరణో అంటే ప్రశస్తో వైయాకరణ రూప అంటే మంచి వైయాకరణుడు. యాజ్ఞిక రూప అక్కడ నిందార్థం తీసుకుని ఇక్కడ ప్రశంసార్థం తీసుకున్నాం. ముందు కూడా వచ్చేసిందన్నమాట. వైయాకరణ విషయంలో నిందార్థంలో ఒక శబ్దం చెప్పుకున్నామట. ఇక్కడ స్తుతి అర్థంలో చెప్పబడిందన్నమాట. అంటే మంచి యాజ్ఞికుడు, మంచి వైయాకరణుడు. అక్కడ నిందార్థంలో కూడా
వైయాకరణ కసూచి అర్థంలో యాజ్ఞిక కర్మకాండలో తెలియనివాడు ఆ రూపాన్ని చెప్పుకున్నాము, నిందార్థం చెప్పుకున్నాము. ఇక్కడ మాత్రం స్తుతి అర్థంలో మనకు వైయాకరణ రూప, అక్కడ రూప్య ప్రత్యయం వచ్చినా కూడా రూప్య ప్రత్యయం అనుకుంటా. అస్తు ఒకసారి నీకు వెళ్ళి చూడండి. అస్తు వైయాకరణ ప్రాతిపదికం చేత గురువు గారు పాశప్పండి. యాప్య ప్రత్యయం వచ్చిన ఓకే. పాశ పై నిందార్థం. ఓకే, ఉత్తమం. యాప్యే పాశప్ప. జీ జీ అక్కడ నిందార్థం తీసుకున్నాం మనం 5 రూపాయలు. ఇక్కడేమో రూప ప్రత్యయం పాశప్, ఇక్కడ రూపప్. యాప్య వచ్చింది అక్కడ, ఇక్కడ రూపప్ వచ్చింది అన్నమాట. అస్తు. సో మొత్తానికి వైయాకరణాన్ని ప్రాతిపదికం చేత మనం రూప ప్రత్యయం తెచ్చుకుంటే రూప మిగులుతుంది. అనుబంధ లోపం చేసినప్పుడు వైయాకరణ రూప అలా వస్తుంది. తర్వాత తదంత ప్రాతిపదికం చేత సుదెచ్చుకుని ఋతు విసర్గం చేసుకున్నట్లయితే వైయాకరణ రూపం తయారు చేసుకుంటాం. అలాగే యాజ్ఞిక రూప కూడా అదే విధంగా రూపపు, యాజ్ఞిక ప్లస్ రూపపు, యాజ్ఞిక రూప కలుపుకుంటే యాజ్ఞిక రూప అలా వస్తున్నాడు. సుదెచ్చుకుని ఋతు విసర్గం చేసుకున్నట్లయితే. ఇంకా పచతి రూపం అనేది ఇది తింగంతాల కూడా చెప్పుకున్న తింగంతం చేత మనకు రూప ప్రత్యయం తెచ్చుకోవచ్చు. అక్కడ తెచ్చుకున్నాం తింగంతం చేత, ఇక్కడ తెచ్చుకుంటున్నాం అంట. ఇక్కడ సేమ్ కలుపుకోవడం అంటే రూప వస్తుంది. పచతి రూప, జలపతి రూప, తర్వాత సు తెచ్చుకొని సుస్థానంలో అమ్మి పొదువ చేసుకుంటే ఈ రకంగా రూపాలు మనకు సిద్ధిస్తాయన్నమాట. పచతి రూపం అంటే బాగా వండుతున్నాడు, జలపతి రూపం బాగా మాట్లాడుతున్నాడు, బాగా జల్పం చేస్తున్నాడు, అలాంటి అర్థంలో ఇక్కడ మనం ఉదాహరణలు తీసుకోవాలి. అస్తు. ఇది సామాన్యంగా ఉంది. నెక్స్ట్ చూడండి. ఈషద సమాప్తో కల్పదేశ్య దేశీయరః ఈషద సమాప్తౌ సప్తమి విభక్తి ఏకవచనం కల్పదేశ్య దేశీయరః, ప్రథమ విభక్తి బహువచనం. సమాసం వచ్చేసి న సమాప్తి అసమాప్తి, ఇది నైతత్వ సమాసం. ఈషచ్చ అసౌ అసమాప్తిశ్చ ఈషద సమాప్తి, ఈషత్ చ అసౌ సమాప్తిశ్చ ఈషద సమాప్తి, తస్యాం ఈషద సమాప్తౌ అలా వచ్చేసింది. ఇది కర్మధారయ తత్పురుష సమాసము. అలాగే కల్పప్చ దేశ్యశ్చ దేశీయర్చ మొత్తం కలిపితే కల్పప్ దేశ్య దేశీయరః ఇత్యత్ర ఇతరేతరయోగ ద్వంద్వ సమాసం. అనువృత్తి వచ్చేసి తింగః తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః పదార్థానాం సంపూర్ణత సమాప్తి. పదార్థానం అంటే పదార్థానాం సంపూర్ణత అంటే పదార్థం యొక్క సంపూర్ణత ఎక్కడైతుందో, పూర్ణంగా ఎక్కడైతుందో, పదార్థానం సంపూర్ణత సమాప్తి అంటే పదార్థం యొక్క సంపూర్ణంగా సమాప్తి ఎక్కడైందో, పదార్థానం సంపూర్ణత సమాప్తి. స్తోకేన సంపూర్ణత ఈషత్ సమాప్తి. తస్యాం ఇది ఇక్కడ ఒక వ్యుత్పత్తి చెప్పబడింది. సమాప్తి సూత్రంలో ఈషద సమాప్తం అని చెప్పుకున్నాం కదా. సమాప్తం అంటే ఏమంటే పదార్థానం సంపూర్ణత సమాప్తి, పదార్థం యొక్క సంపూర్ణ సమాప్తి ఏదైతే ఉందో దాన్ని ఆ రకంగా ప్రస్తావించుకున్నాం. అలాగే ఈషత్ అంటే ఏమిటి, దాన్ని కూడా ఓపెన్ చేసి చెప్పాడు. స్తోక ఈషద సమాప్తంలో 2 శబ్దాలు ఉన్నాయి మనకు. ఈషద్ శబ్దము సమాప్తి, అసమాప్తి అండి. ఠీక్, అసమాప్తం. అందుకే నా సమాప్తి అసమాప్తి, తస్యాం అసమాప్తి. అస్తు. అసమాప్తి అంటే ఏమిటి, దానికి ఈషద్ అంటే ఏమిటి, దాని వ్యుత్పత్తి చెప్పుకున్నాం. అందుకే పదార్థాన్ని సంపూర్ణతం సమాప్తి, ముందు సమాప్తి చెప్పి దాని తర్వాత సమాసం చూపించాడు. అస్తు. అలాగే స్తోకేన సంపూర్ణత ఈషత్ సమాప్తి. స్తోకేన అంటే కొంచెం సమాప్తి, ఈషత్ సమాప్తి అంటాం. కొంచెం సమాప్తమైందని. స్తోకేన అసంపూర్ణత, సంపూర్ణత నాసి, స్తోకేన అసంపూర్ణత ఈషత్ సమాప్తి, తస్యాం ఈషద సమాప్తం. మొత్తం కలుపుకుంటే ఆ రకంగా వస్తుంది అన్నమాట. ఈషద సమాప్తి అంటే కొంచెం సమాప్తి, పూర్తిగా సమాప్తం కొద్ది కూడా సంపూర్ణం కాకపోవడం అని ఇచ్చాడండి. కాకపోవడం, కొంచెం కూడా అంటే ఈషద కొంచెం అనేది కొంచెం కాకపోవడం, కొద్దిగా కూడా సంపూర్ణ కొంచెం అసమాప్తి అర్థాత్ కించిత్ న్యూన అర్థం అంటే కొంచెం అయింది, కొంచెం సమాప్తమైంది. ఈషద అంటే కొంచెం అని అర్థం.
ఈషద్ సమాప్తి ఆల్మోస్ట్ డన్ అన్న అర్థంలో ఏమో అండి గురువు గారు. ఆల్మోస్ట్ Almost. కాకుండా కించిత్ న్యూన అర్థమే వర్తమాన ప్రాతిపదిక से కొద్దిగా సంపూర్ణం Hmm. కాకపోవడం कल्पप అన్నారు. देशीय प्रत्यय होते हैं। पटु कल्प पूरा पटु होने में कुछ न्यून అదే కొంచెం న్యూన అంటే కొంచెం తగ్గిందన్నమాట। మృదు కల్ప కొంచెం తగ్గి వృత్తార్థం ప్రకారంగా భాషార్థం ఈషద్కు తోడ అంటే కొంచెం సమాప్తి, పూర్ణత సమాప్తిగా కొంచెం సమాప్తి ఆంశిక రూపంలో అది తీసుకోవాలి। అందుకే అదే విధంగా కొంచెం ఈ పదాలను రెండింటిని వ్యుత్పత్తి చూపించిన తర్వాత స్తోకిన అసంపూర్ణతాం ఈషద్ సమాప్తి తస్యాం ఈషద్ సమాప్తౌ అని చెప్పి చెప్పుకున్నాం। ఫస్ట్ ఇక్కడ ముందు స్తోకిన అసంపూర్ణత అని చెప్పిన తర్వాత రెండు కలిపి ఈషద్ అసమాప్తి తస్యాం ఈషద అసమాప్తౌ అలా వస్తుందన్నమాట। అస్తు ఇప్పుడు అర్థాన్ని చూడండి। అర్థ ఈషద్ అసమాప్తౌ అర్థే, ఈషద్ కొంచెం సమాప్తం కాలేదు, ఈషద్ అసమాప్తౌ అర్థే వర్తమానాత్ అంటే మా సూత్రార్థం ప్రకారంగా ఈషద్ కొంచెం కదా, ఈషద్ అసమాప్తం, ఈషద్ కొంచెం కూడా సమాప్తం కాలేదు, మీరు అలా తీసుకుంటున్నారట। కొంచెం ఇది భాషార్థం గమనించండి, అంటే కొంచెం సమాప్తి, తోడి అసమాప్తి, కొంచెం అసమాప్తి అంటే సమాప్తం ఏమిది కొంచెం ఎక్కువ కాకుండా కొంచెం అసమాప్తి। ఈ తోడి అసమాప్తి అంటే కించిత్ న్యూన అర్థమే, కించిత్ ఇక్కడ దానికి వ్యుత్పత్తి మళ్ళా అర్థాత్ అని చెప్పి ఓపెన్ చేశారు। కించిత్ న్యూన అర్థంలో ఆ పదం చూసినట్టు అసమాప్తి, ఈషద్ అసమాప్తి కొంచెం కూడా సమాప్తం కాదు అర్థం వస్తుంది, కానీ దాని యొక్క అభిప్రాయం తాత్పర్యం అంటే కొంచెం సమాప్తి అని చెప్పడం ముఖ్యం ఇక్కడ। అందుకే దాన్ని అర్థాత్ అని చెప్పి ఓపెన్ చేసి చెప్పాడు, మళ్ళీ అర్థం చేసుకుంటామని చెప్పి ఇక్కడ బ్రాకెట్ అది ఇది అర్థాత్ అని చెప్పి దాన్ని ఇంకా స్పష్టం చేశాడు। కొంచెం అర్థం కొంచెం న్యూనము అంటే తక్కువ అనే అర్థంలో కొంచెం అల్పం అనే అర్థం తీసుకోవాలి ఇక్కడ। అందుకే ఈషద్ అసమాప్తో వర్తే వర్తమాన ప్రాతిపదిక, అలాగే తింగంతాచ తింగంతం చేత కూడా కల్పప్పు దేశ్య దేశీయ ఈ మూడు ప్రత్యయాలు వస్తాయి। ఇతి ఏతే ప్రత్యయాః భవంతి। ఈ అసమాప్తి అర్థంలో ఈషద్ కొంచెం సమాప్తి అర్థంలో ఏవైతే వర్తమానంలో ఉన్న ప్రాతిపదికలు ఏవైతే ఉన్నాయో లేదా తింగంతాలు ఏవైతే ఉన్నాయో అటువంటి ప్రాతిపదికముల చేత కల్పప్పు దేశీయ దేశీయ ఈ మూడు ప్రత్యయాలు వస్తాయి। ఇత్యేతే ప్రత్యయాః భవంతి। అందుకే ఉదాహరణ కూడా అదే విధంగా ఇచ్చారు। ఈషద్ అసమాప్త అంటే కించిత్ న్యూన అని అర్థం। ఈషద్ అసమాప్త అంటే కించిత్ న్యూన అంటే కొంచెం తక్కువ, ఈషద్ న్యూన పటు కొంచెం తక్కువ పటు అంటే పటుత్వం కలిగిన వాడే కొంచెం తక్కువ, అతను ఏమంటాం పటు కొంచెం తక్కువ పట్టును కల్ప ప్రతి నేర్చుకుంటే కల్ప కనుమతి లోపల కల్ప మిగులుతుంది, పట్టు కల్ప అయిపోయిందన్నమాట। అదే పటు ప్రాతిపదికం దేశీయ ప్రతి నేర్చుకుంటే దేశీయ అయిపోయిందన్నమాట, అలాగే దేశీయ తెచ్చుకుంటే పటు దేశీయ అయిపోయిందట। అన్నిటిలో దేశీయ కనుమతి లోపల దేశీయ మిగులుతుంది, అలాగే మధ్య దేశీయ ప్రత్యయం దేశీయ మిగులుతుంది, కల్ప ప్రత్యయం కల్ప మిగులుతుంది అన్నమాట। అన్నిటి ప్రత్యయాలకు పటు శబ్దం చేత కల్ప పటు శబ్దం చేత అంటే ప్రాతిపదికం దేశీయ, అదే పటు ప్రాతిపదికం చేత దేశీయ ఈ మూడు కలుపుకున్నట్లయితే పటు కల్ప పటు దేశీయ ఈ రకంగా మూడు రూపాలు మనకు సిద్ధిస్తాయి అన్నమాట। అలాగే మృదు కల్ప మృదు దేశీయ ఇవి ప్రాతిపదికముల చేత మనం చూసాం। తింగంతం చేత పచతి కల్పం పచతి దేశ్యం పచతి దేశీయం ఈ మూడు ప్రత్యయాల రూపాలు ఈ రకంగా ఉంటాయి అని చెప్పి ఈ రకంగా మనం తింగంత శబ్దం చేత కూడా చూసాం। పటు కల్ప పూర పటు హోనేవ కొంచెం పూర్తిగా పటుత్వం కలిగిన వాడంలో తక్కువ, అలాగే మృదు కల్ప కూడా ఇదే విధంగా చేసుకోండి। పకాతా హై మే కుచ్ న్యూనతా హై, కానీ అన్ని బాగానే చేస్తాయండి, కానీ కొంచెం న్యూనత ఇందులో కొంచెం లోపం ఉంది అంటుంటామంట। అలాగా ఈషద్ కల్ప అంటాడు కొంచెం తక్కువ, అన్ని పూర్తిగా ఉన్నాడు కానీ కొంచెం తక్కువ, అలాంటి అర్థం చెప్పడం ముఖ్యం అంట। ఆ అర్థంలోనే ఈషద్ అసమాప్తం కల్ప దేశీయ ఈ మూడు ప్రత్యయాలు వచ్చాయి। ఇక్కడ మీరు కొంచెం బాగా గమనించాలి। ఈషద్ అసమాప్తం అంటే కొంచెం కూడా అసమాప్తం కాలేదు అంటే పూర్తిగా ఉండే అర్థం కాకుండా కొంచెం అసమాప్తమైంది ఎక్కువ। ఈషద్ సమాప్తం అలా ఉంటుంటే బాగుంది అనిపిస్తుంది నాకు కూడా। ఈ సమాప్త వర్తమానం అంటే కొంచెం సమాప్తమైంది ఇలాంటి అర్థంలో, అలాగే తింగంతాచ ఇలా ఉండింటిన
అర్థం సూత్ర భాషార్థానుగుణంగా యథార్థంగా ఉండేది. ఓకే అండి. ఇక్కడ మనకు అసమాప్తికి అర్థమే మనకి కొంచెం తీసుకోవాలి. ఓకే, ఆ శబ్దం యొక్క అర్థం మనకు రూఢి మనసులో కూర్చొని అసమాప్తి అంటే సమాప్తం కానిది అర్థం మనసులో కూర్చుంది కాబట్టి అలా అర్థం తీసుకుంటాం. ఓకేనా, అసమాప్తికి అంటే అర్థం మనం పూర్తి కొంచెం కావడానికి కొంచెం మిగిలి ఉంది. కాబట్టి ఆ రకంగా మనం అర్థం అదండి తీసుకుంటాం. ఆల్మోస్ట్ డన్ అని అనుకున్నాం చూడండి ఇందాక. అది ఆల్మోస్ట్ డన్. దేవదత్త పచతి అంటే దాదాపు బాగా అంతా చేస్తాడు. అన్నట్టుగా ఏంటండి కొంచెము ఇంకా బెటర్ చేయొచ్చు. దేవదత్త పచతి పచతి బాగా అని అన్ని వండుతాయి, కొంచెం వండితే బాగుండేది, కొంచెం చేస్తే బాగుండేది, కొంచెం ఇంగ్లీష్ వేసింటే బాగుండేది అంటాం కదా. అలా 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 ఇక్కడ అర్థంలో మనం రఘువంశంలో ఒక సెంటెన్స్ ఇచ్చారండి. ఎవరన్నా చదివిన వాళ్ళు ఉంటే దీన్ని బాగా గమనించగలుగుతారు. ప్రభాత కల్ప శశినేవ శర్వరీ ఈషదూనః ప్రభాతః ఇత్యాశయః అని ఇచ్చారండి. ఈషద్ ఊనః ప్రభాత కల్ప శశినేవ శర్వరీ ఈషదూనః ప్రభాతః ఇత్యాశయః. అంటే కొంచెం తక్కువ ప్రభాతః అంటే కొంచెం కొంచెం తక్కువ ఉంది. అంటే ప్రభాతం ఇంకా అంటే పూర్తి ఇంకా కాదు, పూర్తిగా తెల్లవారలేదు. పూర్తిగా తెల్లవారలేదు. కొంచెం అలాంటి ఇది రఘువంశంలో దట్టండి. ఎక్కడ ఇచ్చారండి ఇది? ఇది .com లో ఇచ్చారండి. అదే .com లో ఎక్కడ? అదే చూస్తున్నాను. ఈషద్ సమాప్తం ఇక్కడ ఎక్కడ ఇచ్చారా? సిక్స్త్ పాయింట్ రఘువంశే ప్రభాత కల్ప శశినేవ శర్వరి ఈషదూనః ప్రభాతః ఇత్యాశయః. కల్ప అన్న ప్రత్యయంతో చేశారు. ప్రభాత కల్ప అంటే ఇంకా పూర్తిగా తెల్లారలేదు, ఆల్మోస్ట్ మార్నింగ్. తెల్లవారు జామంటాం చూడండి, అదన్నమాట. ఓకే, అదే దిలీపుడు వాళ్ళు వెళ్తారు కదా గోవుని తీసుకెళ్ళడానికి, అది వర్ణించినప్పుడు వచ్చి ఉంటుంది. ప్రభాత సమయంలో వాళ్ళు ముందుగానే లేచి దేని తీసుకెళ్తారు కదా, అప్పుడు చాలా మటుకు తెల్లవారిపోయింది, ఇంకొంచెం తెల్లారు. అంటే ఆ కల్ప అన్న ప్రత్యాంతం మనకు కనిపిస్తుంది చూడండి. ప్రభాత కల్ప అంటే ఈషద్ సమాప్తం అనేది. ఈషద్ అసమాప్తం. అసమాప్తం. ఈషద్ బాగుందండి, మంచి చెప్పారు. అదే చాలా మంది చదువుంటారు కదా రఘువంశము. ఎవరన్నా కొంచెం ముఖనాసిక వచనాసిక ఆ సందర్భంలో కూడా ఈషద్ శబ్దం ఎక్కువ అక్కడ సూత్రం వచ్చింది మనకు ప్రారంభంలో, ప్రథమ పాదంలో. ఈషద్దు అక్కడ కాదు కానీ తుల్యాస్య ప్రయత్నం సవర్ణం. ఈషద్ ప్రయత్నం కొంచెం ప్రయత్నం, ఈషద్ ప్రయత్నం అని ఈషద్ సంవృత్తం అని ఉంది చూడండి. అదే లాస్ట్ మనకు వస్తుంది. బాహ్య ప్రయత్నాలు ప్రయత్నం చెప్పు సందర్భంలో అక్కడ చెప్పు ఈషత్ దృష్ట్వ. అక్కడ శిక్షాశాస్త్రం చెప్పినప్పుడు ప్రస్తావించుకున్నాం. శిక్షాశాస్త్రంలో అవునండి, అక్కడ ఈషద్ వివృతం ఈషద్ స్పృష్టం అని చెప్పి అక్కడ ప్రస్తావించుకున్నాం. ప్రయత్నాల్లో వస్తుంటాయి బాహ్య ప్రయత్నం, అభ్యంతర ప్రయత్నం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యో నమః. నమస్కారం గురుగారు, ధన్యవాదాలండి. అందరికీ శుభరాత్రి. ధన్యవాదాలు. నమస్తే ఆచార్య.